హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా ఊర్లో ఒక ఫేమస్ స్నాక్ అండి. పప్పు చేగొడియాలు అంటారు, ఉడు చేగొడియాలు అంటారు. సో మా ఇంట్లో చేస్తున్నాం. సో మీ అందరికి కూడా చూపిద్దామని వీడియో చేస్తాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. దీనికి మెజర్మెంట్ ఒక గ్లాసు లేకపోతే ఒక కప్పు తీసుకోవాలండి. ఒక గ్లాసు బియ్యం పిండి సేమ్ గ్లాస్తో మెజర్మెంట్ పక్కన పెట్టాను చూడండి. ఇంకా హాఫ్ గ్లాసు బియ్యం పిండి ఇంకో బౌల్లో రెడీగా ఉంచుకోవాలి. కానీ వాటర్ మాత్రం ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్. సో 2 గ్లాసెస్ వాటర్, ఒక గ్లాసు బియ్యం పిండి, ఇంకో కప్పులో హాఫ్ గ్లాస్ బియ్యం పిండి. ఓకే, ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో చెప్పాను కదా 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ దాంట్లో వేసుకోవాలి. చిన్న టీ స్పూన్ పసుపు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, చిన్న కప్పు పెసరపప్పు అన్నీ వేసి మూత పెట్టేయాలి. నువ్వులు ఉంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం హాఫ్ కప్పు బియ్యం పిండి ఒక బౌల్లో తీసుకోమన్నాను కదా, దాంట్లో వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి సెమీ లిక్విడ్ లాగా కలుపుకోవాలి. చిక్కగా కాదు, పల్చగా కాకుండా కలుపుకోవాలి. అది కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇలాగా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ వాటర్తో కలిపిన బియ్యం పిండి కూడా ఇలాగ దారి పెట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారా, ఇలా దారి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేయాలి. అంతా వేసిన తర్వాత మూత పెట్టి ఉంచాలి. మళ్ళీ నీళ్ళు ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి బియ్యం పిండి కొలతగా ఉంచాం కదా, అది కూడా వేసేసి మూత పెట్టాలి. స్లోలో పెట్టాలి పొయ్యి. ఓకే, 15 మినిట్స్ తర్వాత బంద్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి. ఒక గరిట లేకపోతే స్పాచులా తీసుకొని నీట్గా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ పిండి ఇంకా అంతా. ఓకే, ఇప్పుడు మనం పూరీ పీట తీసుకొని దాంట్లో కొంచెం ఇలాగ వేడిగా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఆ గరిటెతో తీసుకొని బాగా ముద్దగా కలుపుకోవాలి. కలుపుతూ ఒక చిన్న చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, రెడీగా ఉంది. ఇప్పుడు మనం అది చిన్న బాల్స్ చేసుకొని నువ్వులు ఉంటే నువ్వులు కూడా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మనం బాల్స్ చేసుకొని ఉంచుకోవాలి. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మన ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవాలి. రౌండ్, స్ట్రైట్ ఏదైనా కావచ్చు. నేనైతే రౌండ్ చేసుకుంటాను. మా అత్తయ్య కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. అందరు కలిసి చేసుకొని ఎంజాయ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం అన్నీ రెడీ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవడం అంతే. వేడిగా ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేయడం ఆల్ టైమ్ ఫేవరెట్. ఎంజాయ్.